జీవుడు గమనించే గమనికలన్నీ సుఖదుఖాలే. దేహ గమనికలు కనుక సుఖదుఖాలు సహజం. ఆకలి దెబ్బకి సహజం. బట్ట కట్టుకోవాలి కాబట్టి రక్షణ లేదు కాబట్టి బట్ట సహజం. గూడు కట్టుకోవాలి కాబట్టి గూడు రక్షణ ఇస్తుంది కాబట్టి ఈ దేహం అనే ఇంటికి గూడు సహజం. ఇవన్నీ ఉన్నా లేకపోయినా ఇవన్నీ మారుతున్నాయి, వచ్చిపోతున్నాయి, స్థిరమైన కావు. అసత్యమైన తెలిసినా తెలియపోయినా ఈ గమనిక సుఖదుఖాలు అనుభవించక తప్పదు. అనుభవిస్తున్నప్పటికీ కూడా జీవ గమనికలు స్థూలమైన సూక్ష్మమైన కారణమైన అజ్ఞానమైన జ్ఞానమైన పంచభూతాలైనా దేవుడైనా ఆస్తికత్వం ఆస్తికత్వం ఏవైనా అనేటప్పటికీ ఆ గమనికలన్నీ వచ్చిపోయేవన్నీ కాబట్టి వాటిని వచ్చిపోయే వాటిని తీసేద్దామని కానీ స్థిరమని కానీ వాటి అన్వేషణ చేయటం కానీ అస్థిరమని చెప్పి తీసేయటం కానీ స్థిరమని చెప్పి ఆస్వాదించడం కానీ ప్రసక్తే లేదు. జీవగమనిక ఎలా ఉన్నా ఎలా లేకపోయినా లాభం నష్టం ప్రసక్తి అనవసరం. ఆ జీవగమనికలో గమనించేవాడు గమనిక జీవగమనికే. జీవుడు గమనిస్తున్నాడు, తాను గమనించే లక్ష్యం ఉందిగా, ఆ లక్ష్యమే జీవగమనిక, ఆ లక్ష్యమే దేహగమనిక. అంటే స్వయం గమనికే స్వయం దేహ గమనిక, స్వయం సుఖ దుఃఖాల గమనిక అయింది అంతా తానే. అప్పుడు ఈ గమనిక ఆ గమనిక రెండు గమనికలు సహజంగా ఉన్నప్పటికీ సహజంగా స్వయం గమనికగా ఉన్న అంటే జీవుడు గమనించేవాడే. ఆ గమనించేవాడు గమనిస్తే కాల ప్రసక్తి లేకుండా రెప్పపాట్లో కేవలం నిర్గుణ చైతన్య ప్రతిపాదించిన స్వయం బోధ స్వయం సూచనలతో స్వయం బోధలతో స్వయం అవగాహన సరళంగా స్పష్టంగా సూటిగా చిన్నగా ఉన్నది ఉన్నట్లుగా అవగాహన చేస్తున్నాడు. అట్లు అవగాహన చేయటమే స్వయం గమనిక, అట్లా అవగాహన చేయటమే స్వయం సాక్షాత్కారం, అట్లా అవగాహన చేయటమే స్వయం అనుభవం, అదే స్వయం ఆత్మానుభవం.